మేము మా అభిప్రాయం మా అభ్యంతరం. రైట్ సార్, ఇదే విషయంపై శంకర్ గౌడ్ గారు, శ్రీదేవి గారు మీరేమంటారండి ఈ విషయంపై? మీరేమంటారు? అడగండి. కాదండి, ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి 1.5 year లో వాళ్ళు ఇచ్చింది 30,000 అని చెప్తున్నారు. క్లియర్ వన్ థింగ్ మ్యామ్, 1.5 సంవత్సరం అయినప్పటికీ ఫిబ్రవరి 2025లో మాత్రం ఈ ఏదైతే ఉన్నదో ఈ ప్రక్రియ మొదలైంది 7th ఫిబ్రవరి. అదే దట్లో ఆ 4 months పీరియడ్ లో 31,084 రేషన్ కార్డ్స్ విడుదల చేశారు. ఇంకా కొన్ని యాడ్ అవుతున్నాయి. అది అంటే ఈ రోజుకు ఏదైతే ఉన్నదో మన దాని ప్రకారం కరెక్టే అండి. ఏ జిల్లా ఖాళీ జిల్లాకు చేయాలి కానీ ఒక బృందమే అన్ని జిల్లాలకు చేయట్లేదు కదా. ఇది చేసే జాగా ఎట్లా ఉందంటే ఒక 10 మంది టీం పెట్టి ప్రతి జిల్లాకి ఒక వారం పంపిస్తున్నట్టుగా ఉంది. అలా కాదు కదా, ఇక్కడ ఒక్కడే చేస్తున్నప్పుడు మన ఫాస్ట్నెస్ రావాలి కదా. ఫాస్ట్నెస్ లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కోసం. ఇంకా రేషన్ కూడా పెంచాలి సార్. ఇంకా కందిపప్పు అని, టీ పొడి, పందార ఇవన్నీ కూడా అందుబాటులో. ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయా కొంచెం చెప్పండి. ఎందుకంటే హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు ఇప్పుడే. మన హనుమంత్ ముదిరాజు గారు